అంటే ఇక్కడ చెప్పారు వాళ్ళు బేసిక్గా, నేను చెప్పట్లే, ఇక్కడ ఇంగ్లీష్లో చెప్పారు, నేను తెలుగులో చెప్పాను అంతే. ప్రాబ్లమ్స్ ఫర్, మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేయండి, నేను చెప్పాను కదా, ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజర్, అది గవర్నమెంట్ వెబ్సైట్, అది ఇండియన్ ఎంబసీ వెబ్సైట్, అది గవర్నమెంట్ వెబ్సైట్, ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ వెబ్సైట్ అది. And the problems further compounded as agents delegate or engage the sub-agents to recruit the students. So agents or sub-agents recruit the students చేస్తారంట. Most of the complaints related to the mismatch between what has been promised in India and what they have get in Philippines. చూసారు సార్, నేను చెప్పట్లే ఇవన్నీ. ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ అంటే అది గవర్నమెంట్ వెబ్సైట్, మన ఇండియన్ ఎంబసీ ఫిలిపీన్స్లో ఉన్న మనీలాలో క్యాపిటల్ సిటీ, ఫిలిపీన్స్ క్యాపిటల్ సిటీలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మీరు కంపల్సరీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా, జెన్యున్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుంటే మీకు అసలు ఏ కంట్రీ వెళ్ళాలి, ఎలా కంట్రీ వెళ్ళాలి మీకు అర్థమవుద్ది. సో ఏమని చెప్తున్నారు సార్, వాట్ దే యాక్చువల్లీ ఇన్ ఫిలిపీన్స్ ఇంక్లూడింగ్ ఫాల్స్ ప్రామిసెస్ బీయింగ్ మేడ్ టు ద స్టూడెంట్స్ గివిన్ ఎన్ ఇనాక్యురేట్ పిక్చర్ ఆఫ్ ద మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఫిలిపీన్స్. ఇనాక్యురేట్ అంటే యాక్చువల్గా అక్కడ వస్తే సార్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే 1.5 year or 2 years బేస్డ్ ఆన్ క్రెడిట్ అవర్స్. అంటే ఇక్కడ మనకి 1.5 year 2 year అనేది యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాబట్టి 1.5 year అనేది రేపు మనకి పీజీలో మనకు బాగా రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. ఇది ఈ క్రెడిట్ అవర్స్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. 1.5 year or 2 years అనేది. సో చాలామంది చెప్తారు 1 yearలో ఎంబీబీఎస్ అయిపోద్ది అంటారు. దిస్ ఇస్ లిటరల్లీ ఫ్రాడ్. జస్ట్ ఎందుకంటే ఇది ఇండియన్ ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎంబీబీఎస్ అని జస్ట్ చెప్పుకోవడానికి అంతే తప్పితే లిటరల్లీ ఇక్కడ నేను ఫ్రాడ్ అని చెప్పట్లేదు, మొత్తం నేను ఎన్ని క్లియర్ కట్ గైడ్లైన్స్ ఇచ్చారండి, గైడ్లైన్స్ చెప్తున్నాను. సో ఇది రాంగ్ అనమాట. 1 yearలో అయిపోద్ది, లేదా కొంతమంది 4 yearsలో ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోతుందని చెప్తారు. సో బిహేవియర్ ఆఫ్ దీస్ ఆర్ ఫ్రాడ్లెంట్ ఏజెంట్స్ అండ్ మైండ్ ఓన్లీ డబ్బులుంటే పిల్లల కెరియర్తో బ్రహ్మాండంగా ఆడుకుంటారు. మీరు తెలియకపోతే మాత్రం మిమ్మల్ని ముంచి పైనుంచి కిందకి లేపుతారు అనమాట. నెంబర్ 2 వచ్చేసరికి, సో అంటే వీళ్ళు అక్కడ ఏజెంట్స్ ఇక్కడ ఏజెంట్స్, సో వీళ్ళు కుమ్మక్ అవుతారనమాట. అంటే అక్కడ ఏంటి మీకు ఎడ్యుకేషన్ ఏమి ఉండదు, జస్ట్ బిజినెస్ అంతే. అండ్ ఇంక్లూడింగ్ ఫాల్స్ ప్రామిసెస్ బీయింగ్ మేడ్ స్టూడెంట్స్ గివెన్ ఇనాక్యురేట్ పిక్చర్ ఆఫ్ ద మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. అంటే ఇక్కడ ఇనాక్యురేట్ అంటే మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ యూట్యూబ్లో ఉంటే చెక్ చేయండి. 5 years ఎంబీబీఎస్ ఇన్ ఫిలిపీన్స్ అంటారు, ఎంబీబీఎస్ ఇన్ ఫిలిపీన్స్ అంటారు. ఇది రాంగా కాదండి. 1.5 year బీఎస్ కోర్సు ఆ 2 years చదవాలి, ప్లస్ 4 years ఎండి. ఆడ ఎంబీబీఎస్ కాదు ఎండి, అది ఈక్వలెంట్ ఎంబీబీఎస్. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది సార్, మొత్తం 5.5 years to 6 years అవుతుంది, ప్లస్ 1 year ఇంటర్న్షిప్. అంటే ఇక్కడ 6.5 to 7 years. అంటే ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్తో కలిపి 6.5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు. ఇది యాక్చువల్గా మనకేం చెప్తారు, 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది అని చెప్తారు. ఇక్కడంతా 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు పడుతుంది. అంటే 5 to 5.5 years, 6.5 years 7 years పడుతుంది. సో మీకు అర్థమైందా సార్? 5 yearsలో అంటే ఏ విధంగా మిమ్మల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే నేను అందరి గురించి చెప్పట్లేదు, మీరు కంపేర్ చేయండి. ఓకేనా? నేను ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజర్ అని ఇది గవర్నమెంట్ వెబ్సైట్ గురించి నేను చెప్తాను, మీరు కూడా చెక్ చేయండి. అంటే ఏ యూనివర్సిటీ వెళ్ళాలన్నా, ఏ కంట్రీ చూస్ చేసుకోండి, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ మీరు చూస్ చేసుకోకపోతే మీ 100% మీరు కెరియర్ అంతా డిస్టర్బ్ అయిపోద్ది. ఫైనాన్షియల్గా మీరు మిడిల్ క్లాస్, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ పూర్తిగా లైఫ్ కొలాప్స్. మీకు 40 లక్షలు 50 లక్షలు బడ్జెట్ అని చెప్తారు. అక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే సార్ 20 లక్షలు అయిపోద్దని చెబుతారు ఎంబీబీఎస్. మినిమం 40 నుంచి 50 లక్షలు లేని ఎంబీబీఎస్ కంప్లీట్ అవ్వద్దు ఫిలిపీన్స్లో. అక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లేవు, అక్కడ డైరెక్ట్ ఎంబీబీఎస్ కాదు. ఇక్కడ 2 years or 1.5 year తర్వాత ఎన్మ్యాట్ ఎగ్జామ్ అని హైలీ టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్. పాస్ పర్సెంటేజ్ వస్తారు ఓన్లీ 30%. అంటే మనం కనీసం అక్కడ 100 మంది వెళితే అవన్నీ ఇక్కడ అన్ని ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజర్ అనేది మొత్తం చెక్ చేయండి. సో ఎన్మ్యాట్ అనేది హైలీ టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్, డైరెక్ట్ ఎంబీబీఎస్ కాదు. ఎన్మ్యాట్ అనేది ఈ బీఎస్ కోర్స్ అంటారు, బీఎస్ ప్లస్ ఎండి. ఈ ఎండి వచ్చేసరికి 4 years. సో ఎండి వచ్చేసరికి 4 years. ఫస్ట్ బీఎస్ కోర్స్ వచ్చేసరికి 1.5 year or 2 years బేస్డ్ ఆన్ క్రెడిట్ అవర్స్. సో అంటే మనకి 4 years అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ చెక్ చేయండి. ఈ మధ్యలో వచ్చేసరికి మనకి ఇంటర్ తర్వాత నీట్ ఎగ్జామ్ ఎలా రాయాలో, వీళ్ళకి ఇంటర్ 4 years అయిపోద్ది కదా, ఇక్కడ ఎన్మ్యాట్ ఎగ్జామ్ రాయాలి. ఎన్మ్యాట్ అక్కడ ఎంక్యాట్ రాయాలి. యూఎస్ అయితే డైరెక్ట్ యూఎస్ ఎంక్యాట్ రాయాలి, ఇక్కడ ఎన్మ్యాట్ రాయాలి. ఎన్మ్యాట్ అనేది ఓన్లీ 30% మాత్రమే పాస్ అవుతారు. రిమైనింగ్ 70% దీనికి ఇట్ విల్ టేక్ 2-3 years టైం. అంటే ఎంబీబీఎస్లోకి ఎంటర్ అవ్వడానికి 2-3 years టైం పడుతుంది. ఇంక వీళ్ళు ఏమి డాక్టర్స్ అవుతున్నారు పాప తెలియదు సార్. చాలామంది పేరు లాస్ట్ 5 years 6 years నుంచి ఎవరికి తెలియదు. జస్ట్ ఏదంటే వీళ్ళే చెప్పారు, అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు, టీవీలో అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు. పిల్లల్ని పేరెంట్స్ ఏంటంటే చాలా ఎందుకంటే వాళ్ళు పాపం తెలియదు, మిడిల్ క్లాస్ పేరెంట్స్ తెలియదు కాబట్టి. సో మీరు నేను చెప్పట్లేదు, నేను చెప్పేది రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే కంపేర్ చేసుకోండి. ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజరీ. ఓకేనా? మీకు ఏదైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో 30% మాత్రమే పాస్ అవుతుంటే రిమైనింగ్ 70% ఏం చేయాలి? నెక్స్ట్ ఇయర్ అలా 5-6 years అక్కడ స్టక్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఇంకో పాయింట్ ఏంటంటే సార్, ఇక్కడ పాస్ అయిన వాళ్ళందరికీ అడ్మిషన్ ఉందా అంటే లేదు.
మీకు ఫిలిపీన్స్ ఇంకో విషయం చెప్పంటారా, అందరూ పాస్ అయ్యారు. ఇప్పుడు సపోజ్ కొంతమంది 1000 మందిని కొంతమందిని ఇచ్చారు. మీరు చూస్తూ ఉంటారు ఏపీ తెలంగాణ ఎంత కామెడీ చేస్తారంటే, ఒక్కొక్కరు 100 మందిని 200 మందిని 500 మందిని ఎంతమందిని తీసుకెళ్తారంటే స్టూడెంట్స్ని అక్కడ తీసుకెళ్తారు. బేసిక్గా 100 మెంబర్స్ని తీసుకెళ్తే అక్కడ 30 సీట్స్ మాత్రమే ఉంటాయి, రిమైనింగ్ 70% సీట్స్ ఉండవు. అది గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళు క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చున్నారు. ఓకేనా. సో ఇంకోటి సార్ సెక్యూరిటీ అంటారు. అది అన్ని రిసార్ట్స్ గోవాలో ఏదైనా సెక్యూరిటీ ఉంటుంది సార్, అని ఎంజాయబుల్ ప్లేసెస్. హాస్టల్స్ ఎలా ఉంటాయి తెలుసా సార్? బేసిక్ ఒక పాయింట్ చెప్పంటారు, కింద అమ్మాయిలు పైన అబ్బాయిలు, లేదా పైన అమ్మాయిలు కింద అబ్బాయిలు, అంటే ఒకే బిల్డింగ్లో. దెర్ ఇస్ నో సపరేట్ హాస్టల్స్, దెర్ ఇస్ నో ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్. దర్ జస్ట్ ఫ్రాడ్ ఏజెంట్స్, ఫ్రాడ్ కన్సల్ట్, దర్ మనీ మైండెడ్ ఏజెంట్స్ సార్. I am not telling about any, just compare who is the seniors, who are the knowledgeable, who are the informative videos, and just check it out. I am not telling about my personal opinions. I am telling about only on behalf of MBBS in Philippines Student Advisory. Just check it out. It will more information. ప్రతి పాయింట్ మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి, లేకపోతే మిమ్మల్ని ఫూల్స్ చేసి పక్కన పడేస్తారు. అలానే 5 to 6 years నుంచి ఎంతోమంది పేరెంట్స్ నాకు కాల్ చేస్తున్నారు. ఎంతమంది అసలు తెలియని విషయాలు ఇవన్నీ ఎవరైనా చెప్తున్నారా మీకు? సోకాల్ సీనియర్ స్టూడెంట్స్ ఈ పాయింట్ ఎవరైనా చెప్పారా? మీకు ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అంటారు, అక్కడ ఇంగ్లీష్ ఇక్కడ ఇంగ్లీష్, మనకి అక్కడ జబ్బులు ఇక్కడ జబ్బులు ఒకటే. సో అక్కడ ఇంగ్లీష్ మనం మాట్లాడతాం, వాళ్ళు మాట్లాడతారు, కాబట్టి సింపుల్గా మనకు కమ్యూనికేట్ అయిపోయి ఈజీనెస్ వస్తుంది. సో మనకి అదే చైనా రష్యాలో అయితే లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటారు. ఫిలిపీన్స్లో 90% వస్తారు వాళ్ళ లోకల్ లాంగ్వేజ్. 80+ ఉన్నాయన్నమాట అక్కడ. 180+ లాంగ్వేజెస్ ఉన్నాయి. అది ఎవ్వరు చెప్పరు మీకు. జస్ట్ ఆ టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ అక్కడ వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఆ టీవీ అడ్వర్టైజ్మెంట్స్ చూసి కంపేర్ చేయండి, వాళ్ళు ఎంత కామెడీ చేస్తారు. బేసిక్గా జస్ట్ రాహుల్ హౌ దే ట్రీటెడ్, వాళ్ళు ఏ విధంగా నువ్వు హౌ దే ట్రీటెడ్ యాజ్ సీనియర్ కన్సల్టెంట్స్, వాళ్ళు అంతలాగా మిమ్మల్ని ఏ కెరీర్ ఏ విధంగా మిమ్మల్ని ఆ రేంజ్లో చేస్తున్నారు నాకు అర్థం అవట్లా. అంటే మీకు తెలియకపోతే ఏం చేస్తారు? మీ లైఫ్ని క్లోజ్ చేస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే సార్, మనీ కోసం ఏమైనా చేసేవాళ్ళు ఉన్నారు బేసిక్గా. సో జస్ట్ బీ అవర్ ఆఫ్. నేను చెప్పట్లా, వాళ్ళే చెప్తున్నారు, నేనేం చెప్పట్లా. ఇదంతా ఇప్పుడు నేను చెప్పిన నా ఒపీనియన్స్ కాదు, ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజరీ వాళ్ళ ఒపీనియన్సే. నేనేం చెప్పట్లా, కావాలంటే మొత్తం సెర్చ్ చేసుకోండి. అంటే గవర్నమెంట్ వెబ్సైట్ అవన్నీ. అంటే మీరు ఏ కంట్రీ ఎంబీబీఎస్ ఇన్ రష్యా స్టూడెంట్ అడ్వైజరీ రీసెర్చ్ చేయండి వస్తుంది, చైనా రీసెర్చ్ చేయండి వస్తుంది. మనం రీసెర్చ్ చేసుకోవడం వల్ల, మనకు తెలియపడం వల్ల ఏంటంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వెళ్తున్నారంటే ఎవరు చెప్పేవాళ్ళు లేక, ఇన్ఫర్మేషన్ లేక. సో అర్థం చేసుకోండి మిమ్మల్ని ఏ విధంగా లాస్ట్ 5 years నుంచి మన తెలుగు పీపుల్స్ని ఏ విధంగా ఫూల్స్ చేశారనేది సో కాల్డ్ సీనియర్ కన్సల్టెంట్ లారు. జస్ట్ అంటే ఐఎమ్ నాట్ టెలింగ్ పర్సనలీ ఎనీ వన్. సో ఐ డోంట్ నో హూ ఆర్ ద సీనియర్ కన్సల్టెంట్స్. ఐఎమ్ టెలింగ్ అబౌట్ ఓన్లీ యాజ్ ఆన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రమ్ ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్. These are not my opinions. I am a researcher, I am a professional education consultant. I know the everything. ఏ కంట్రీ సంబంధించిన ప్లస్ పాయింట్స్ ఉంటాయి, మైనస్ పాయింట్స్ ఉంటాయి. సో ఫిలిపీన్స్ అనేది అసలు ఎందుకు వెళ్తున్నారు బేసిక్గా ఇన్ఫర్మేషన్ తెలియక, విత్ హోల్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. జస్ట్ చెక్ చేయండి ఇక్కడ, విత్ హోల్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. పాయింట్ నెంబర్ 1 ఇక్కడ చూడండి. డూ ఐ రియల్లీ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ఏజెంట్స్ హూ ఆర్ అడ్వర్టైజింగ్ ఫర్ మెడికల్ కోర్స్ ఇన్ ఇండియా? Kindly note that majority of complaints from Indian students pursuing MBS and medicine received by the embassy related to DBS role played by such an agents. Problems further compounded that agents are engaged the sub-agents in recruiting the students. Most of the complaints related to the mismatch between what has promised and India and what they are actually getting in Philippines. చెప్పానా? ఇక్కడ చెప్పేది వేరు, అక్కడ చేసేది వేరు. నేను చెప్పట్లే ఇవి. అండ్ తర్వాత వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద మిస్మ్యాచ్ బిట్వీన్. తర్వాత వచ్చేసరికి తర్వాత క్వశ్చన్ ఏమో సార్, క్యాన్ ఐ బీ అడ్మిటెడ్ టు మెడికల్ కోర్స్ ఆఫ్టర్ ఐ కంప్లీటెడ్ 10+2 in India? So kindly note that all the students pass the 12th grade from India have to enroll a BS course. So direct MBBS కాదండి, BS course which is the run about the 3 semesters, about 1.5 year and 2 years depending on how they are attain their credits. So before you are eligible to take NMAT test to enroll the MD, అంటే మనం ఎంబీబీఎస్లోకి వెళ్ళాలంటే NMAT తీసుకోవాలి. The BS course is a basically degree course. It's a mandatory course for getting admission in medical course. ఎంబీబీఎస్లోకి ఎంటర్ అవ్వాలంటే ఈ BS కోర్స్ కంపల్సరీ. ఇది నాట్ ఇన్ ఎంబీబీఎస్, పార్ట్ ఆఫ్ ద ఎంబీబీఎస్. మీకు చాలా మంది చెప్తారు ఇది పార్ట్ ఆఫ్ ద ఎంబీబీఎస్ అంటారు, కొంతమంది అంటారు NMAT కూడా అవసరం లేదంటారు. బేసిక్గా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి.
You attend the MD course and important points to education agents in India often do not give a full picture of course of MBBS. అంటే వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలా కాబట్టి క్రాస్ చెక్ చేయండి, నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. This is an important point. Education agents in India often do not give a full picture of the students who are made to the believe that they are going to వాళ్ళు నమ్మి మోసపోతున్నారని చెప్తున్నారు. They admitted to the medical course directly. వాళ్ళు నమ్మడం మోసపోవడం. నమ్మించడం ఎలా నమ్మిస్తున్నారు మీరే చూసుకోవాలి ఏ విధంగా నమ్మిస్తున్నారో. లాస్ట్ 5 years నుంచి ఎన్ని ఫ్రాడ్ ఇంత మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మిమ్మల్ని మోసం చేస్తున్నారని చెప్తున్నాడు వాడు. కైండ్లీ నోట్ దట్ అండర్గోయింగ్ బిఎస్ కోర్స్ కంపల్సరీగా బిఎస్ కోర్స్ చేయాలి. కొంతమంది బిఎస్ కూడా అవసరం లేదంటారు. బిఎస్ కోర్స్ 1.5 years 2 years కంపల్సరీ చేయాలి. అండ్ ఎన్మ్యాట్ ఈజ్ అ కాంపిటేటివ్ ఇక్కడ చూడండి, ఎన్మ్యాట్ ఈజ్ అ 5th or 6th లైన్ చూడండి, కాంపిటేటివ్ స్కోర్ ఎన్మ్యాట్ ఎగ్జామ్ ప్రీ కండిషన్డ్ ఫర్ మెడికల్ కోర్స్. సో కంపల్సరీగా మెడికల్ కోర్స్ ఎంటర్ అవ్వాలంటే కండిషన్ అది. మనకి ఎంబీబీఎస్ ఇండియాలో చేయాలంటే నీట్ స్కోర్ ఎలానో ఇక్కడ ఎన్మ్యాట్ అలా అనమాట. వాళ్ళు కంపల్సరీ చెప్పారు ప్రీ కండిషన్ అంటే కండిషన్ కంపల్సరీగా. బట్ we understand that minimum 40% in NMAT is the passing, but largely depends upon different schools prescribe the score which have higher than 40%. 40% వేరు 40% వేరు. మీకు ఏం చెప్తారు, ఏమో సార్ ఇక్కడ ఇంటర్మీడియటే కదా, ఇక్కడ ఇంటర్మీడియట్ సేమ్ అలానే ఉంటుందని చెప్తారు. 50% పర్సెంటేజ్ వేరు, పాస్ పర్సెంటేజ్ వేరు. అంటే ఆల్మోస్ట్ ఆల్ 50% ఆర్ ఆల్మోస్ట్ ఆల్ 70 to 80% వచ్చేసరికి ఎన్మ్యాట్ అనేది కావాలంటే ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కోండి. ఎన్మ్యాట్ అనేది హైలీ టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్. వాళ్ళు క్లియర్గా చెప్పారు, నీట్ కంటే టఫ్. అది ఎయిమ్స్ చెప్పమరలా ఉంటుంది, అది ఎంట్రన్స్ ఎగ్జామ్. అది ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎంబీబీఎస్లో ఫిలిపీన్స్ చేయాలంటే వాళ్ళు క్లియర్గా చెప్పారు ఎన్మ్యాట్ ఇస్ అ టఫ్. ఇది చూడండి కింద, we understand that students from here NMAT is a tough competitive exam. Another important point not clarified that prospective students in India వాళ్ళకి ఏంటంటే ఈ విషయం చెప్పకుండా తీసుకెళ్తారంట. Students in India as per extant rules in the Philippines, the quota fixed the seats of foreign students 1/3 of the enrollment. Generally university have different departments like medicine. అంటే ఇక్కడ చూడండి సార్, అక్కడికి వెళ్ళినా సార్ అందరికి సీట్లు, మీరు ఎంబీబీఎస్ మొత్తం మీరు ఎన్మ్యాట్ పాస్ అయినందుకు సీట్లు ఇవ్వరంట. అక్కడ మన 100 మెడికల్ కాలేజెస్ 100 మెడికల్ సీట్స్ ఉంటే అక్కడ 30 మెడికల్ సీట్స్ మాత్రం మనం ప్రొవైడ్ చేస్తారు. రిమైనింగ్ 70%, ఇప్పుడు సపోజ్ 100 మంది వెళ్ళారు, 50% సపోజ్ ఎగ్జాంపుల్ ఎన్మ్యాట్ పాస్ అయ్యారు, దాంట్లో 1/3 అంటే మనకు 30 సీట్స్, అంటే రిమైనింగ్ 30% నెక్స్ట్ ఇయర్. సో వేస్ట్ ఆఫ్ టైం. 1/3 of foreign students whole it's need to check whether the medical college itself has a necessary infrastructure. ఇప్పుడు 100 మంది 200 మందిని తీసుకెళ్తున్నారు, 10 సీట్లు ఉన్న దగ్గర 100 మందిని తీసుకెళ్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, వాడు చెప్తున్నారు క్లియర్గా. ఎందుకంటే మన వాళ్ళు బీభత్సంగా అడ్వర్టైజ్మెంట్స్ మార్కెటింగ్ చేసి ఫస్ట్లో చెప్తున్నారు, మార్కెటింగ్ చేసి 10 సీట్లు ఉంటే 100 మందిని తీసుకెళ్తున్నారు. ఎందుకంటే డైరెక్ట్ ఎంబీబీఎస్ కాదు, ఇండైరెక్ట్ ఎంబీబీఎస్, బీఎస్ కోర్సు జస్ట్ ఏ కోచింగ్ అనమాట. ఇది నాట్ అండర్ ఉంటుంది. ఇది కూడా ఎంబీబీఎస్ అని చెప్తారు. ఎంబీబీఎస్ 100% కాదు. కావాలంటే గూగుల్ సెర్చ్ చేయండి, ఇక్కడ ఆల్రెడీ అన్ని పాయింట్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. కింద చూసండి, డస్ బిఎస్ కోర్స్ గ్యారంటీ మీ అడ్మిషన్ ఇన్ మెడికల్ స్కూల్ ఫర్ ఎండి? నో. అంటే బిఎస్ కోర్స్ చేస్తే మీకు డైరెక్ట్ ఎంబీబీఎస్ సీట్ వస్తుందా? రాదు. కంపల్సరీగా ప్రీ కండిషన్, ఎన్మ్యాట్ ఇస్ అ ప్రీ కండిషన్. కంపల్సరీగా ఈ ఎన్మ్యాట్ ఎగ్జామ్ రాస్తే మాత్రమే దాంట్లో 40% వేరు, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ 70% ఈక్వల్గా ఉంటుంది. 70% అంటే 100 మందిని తీసుకెళ్తే 70% ఇండియాకి రావడమే తిరిగి. ఈ ఇయర్ నుంచి కొత్త రూల్ వచ్చింది, మర్చిపోయా. ఈ ఇయర్ నుంచి కొత్త రూల్ వచ్చింది. ఏంటంటే సార్, నీట్ వ్యాలిడిటీ వచ్చేసరికి 3 years అనమాట. ఇక్కడ మన బీఎస్ కోర్సు 2 years చదువుతాం కదా ఫిలిపీన్స్లో, 1 year ఎన్మ్యాట్. మ్యాక్సిమం 90% ఆఫ్ స్టూడెంట్స్ వస్తారు డైరెక్ట్గా ఎన్మ్యాట్ ఎవరు పాస్ అవ్వట్లా, 1 year తీసుకుంటారు. 1 year తీసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ 3 years వ్యాలిడిటీ అయిపోయింది నీట్ ఎగ్జామ్. సో మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాయాలి. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్, చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో అర్థమైందా సార్? నీట్ వ్యాలిడిటీ 3 years. ఇంతకుముందు అన్లిమిటెడ్ వ్యాలిడిటీ ఉండేది, ఇప్పుడు 3 years ఇచ్చారు. అంటే 3 years అంటే ఇక్కడ 2 years బీఎస్ కోర్స్, అది 1 year ఎన్మ్యాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఫెయిల్ అయితే మళ్ళీ ఇండియా రావడమే. సో ఇక్కడ చూడండి సార్, it needs to take more students. So it needs to check whether the medical college itself is a necessary infrastructure or faculty to take more students. ఇష్టం వచ్చినట్టు స్టూడెంట్స్ తీసుకుంటే ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసుకుని వాళ్ళకి క్రాస్ చెక్ చేసుకోమని చెప్తున్నారు. దాంతోపాటు సార్ ఎడ్యుకేషనల్ ఏజెంట్స్, మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ స్కూల్స్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ఎడ్యుకేషనల్ ఏజెంట్స్ అండ్ ఎన్రోల్ ద మోర్ స్టూడెంట్స్ ఇన్ బిఎస్ కోర్స్ సమ్టైమ్స్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 5 times దేర్ కెపాసిటీ. 100 మంది ఉండాల్సింది 500 మందిని తీసుకెళ్తున్నారని చెప్తున్నారు. సో అది
how they will be accommodate extra students. They do not have the capacity in terms of infrastructure, faculty as a grey area. Therefore అంటే ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది సార్, మీరు ఎలా ఇప్పుడు అంతమందిని తీసుకెళ్ళినప్పుడు 100 సీట్లు ఉన్న వాళ్ళు 1000 మందిని తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఫ్యాకల్టీ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, హాస్టల్స్ ఏంటి, వాట్ ఇస్ వాట్ తెలియదు, ఎవరికి తెలియదు ఈ విషయాలన్నీ. సో చెక్ చేయండి, మీరు అన్నీ చెక్ చేయండి క్లియర్ కట్గా. సో ఇలా చూడండి, నెంబర్ ఆఫ్ పాయింట్స్ వచ్చున్నారు. సో వై డూ ఐ నీడ్ ఏ బిఎస్ కోర్స్ బిఫోర్ జాయినింగ్ టు ఎండి కోర్స్. ఎండి అంటే ఎంబీబీఎస్ అనమాట. ఇన్ ఫిలిపైన్స్ ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫర్ నేషనల్ సొసైటీ 10+4 వేర్ ద స్కూల్ ఎడ్యుకేషన్ ఫినిషెస్ ఆఫ్టర్ ఫాలోడ్ బై ద బిఎస్ కోర్స్ ఫర్ 4 years ఇన్ విచ్ డిగ్రీ కోర్స్. అంటే 10th అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ 4 years ఇంటర్మీడియట్ అవుతారంట. An Indian student who has studied in India under 10+2 education system, they need to BS course before entering to the MBBS. However, the additional credits for BS given for 2 years, which is Indian students have done, remaining credits for BS course have to opt in during the semester. So, వాళ్ళు ఏంటంటే ఇండియా ఎడ్యుకేషన్ సిస్టమ్ 10+2, యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాబట్టి వాళ్ళు యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతారు కాబట్టి 10+4. అక్కడి నుంచి యూఎస్ వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ, ఎందుకంటే ఇక్కడ 1 year BS కోర్స్ చేస్తే రేపు యూఎస్ ఎలా వెళ్తారు, క్రెడిట్స్ మ్యాచ్ అవ్వవు కదా. జస్ట్ చెక్ చేయండి ఒకసారి, క్రాస్ చెక్ చేసుకోవాలి, లేకపోతే మీరు చాలా ఫూల్స్ అవుతారు. ఇలా చాలామంది తెలియక ఫూల్స్ అయిపోయారు, ఎస్పెషల్లీ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. బిఎస్ కోర్స్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎండి. అంటే బిఏ కొంతమంది చెప్తారు సార్ ఇదే అంత డైరెక్ట్ ఎంబీబీఎస్ అని, అది కూడా ఎంబీబీఎస్లో పార్ట్ అని చెప్తారు. కైండ్లీ నోట్ దట్ వైల్ బిఎస్ కోర్స్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ జాయినింగ్ ఎండి ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ మెడికల్ కోర్స్, నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఎండి కోర్స్, ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఎంబీబీఎస్. అంటే వీళ్ళంతా ఎంత ఫ్రాడ్స్ చేసేసరికి అసలు ఇన్ని పాయింట్స్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఏమొస్తుంది సార్. ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ అది గవర్నమెంట్ వెబ్సైట్ అయ్యండి. అంటే ఏ రేంజ్లో ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, ఏ రేంజ్లో పిల్లల్ని పేరెంట్స్ని ఏ విధంగా లాస్ట్ 5 to 6 years మన ఏపీ తెలంగాణ మోసం చేస్తారో ఒకసారి చెక్ చేయండి. నేను అందరి గురించి చెప్పట్లా, ఎవరి రూల్స్ రెగ్యులేషన్స్ ఓబే చేయలేదో, ఎవరు ఫాలో అవ్వలేదో వాళ్ళు సో ఫాలో అయితే చాలా మంచిది. అంటే దీస్ ఆర్ డిబియస్ రోల్స్ ప్లేడ్ బై ద సచ్ అన్ ఏజెంట్స్. జస్ట్ దే ఆర్ మనీ మైండెడ్, నాట్ కెరియర్ ఓరియంటెడ్. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, డిఫరెంట్ వేస్లో వస్తుంటారు. చాలా జాగ్రత్తగా చెక్ చేయాలి. చెక్ చేయకపోతే మీరు క్రాస్ చెక్ చేయండి. జస్ట్ ఈ వీడియో చూస్తున్నారు కదా, చూసిన తర్వాత ఏంటంటే యూట్యూబ్లోకి వెళ్ళండి, వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని ఫూల్స్ చేశారు, ఏ విధంగా మిమ్మల్ని లాస్ట్ 5 to 6 years చెక్ చేసుకోండి అనమాట. ఓకేనా, మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇవి చాలా లెందీ అయిపోయింది ఇప్పుడు ఇన్ఫర్మేషన్. నేను ఫర్దర్గా ఇంకా మీరు ఏమైనా డౌట్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి, అవన్నీ ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. One thing I'm telling you, we are providing only honest and genuine information. We are concentrating on only student careers. Okay, thank you very much.